కాళేశ్వరం నిర్మాణం అంతా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లోనే జరిగిందంటూ స్పష్టం చేసేసింది పీసీ ఘోష్ కమిషన్. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు, ఆ పార్టీ నేతల రియాక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కాళేశ్వరంపై ప్రభుత్వం వేసింది ఒక రాజకీయ ప్రేరేపిత కమిషన్ అన్నారు ఎమ్మెల్యే వివేక్. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది అన్నారు. ప్రభుత్వానికి కక్షపూరితమైన ఆలోచన తప్ప రైతులకు మేలు చేసే ఆలోచన లేదన్నారు. తొమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేకనే బరాజులను మార్చామని చెప్పారు వివేక్. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తట్ట మట్టి కూడా తీయలేదన్నారు వివేక్. రిపోర్టింగ్ పూర్తిగా దాన్ని బయట పెట్టకుండానే తమ అనుకూలమైనటువంటి వారికి మీడియాకి దానికి లీకులు ఇచ్చుకుంటా ఈ దాగుడు మూతలు ఈ దొంగ మాటలు ఎందుకు? రిపోర్ట్ బయట పెట్టండి. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాము. ఈ ముందు నుంచి కూడా రాజకీయ ప్రేరితమైనటువంటి ఒక కమిషన్ తప్ప నిజంగా దీంట్లో చిత్తశుద్ధి పారదర్శక ఉన్నటువంటి కమిషన్ కాదు ఇది. ఇది రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా మా పైన బురద చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కమిషన్ తప్ప దీంట్లో ఇలాంటి వాస్తవం లేదు. కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు రిపోర్ట్ ఇప్పించుకోవడానికి కమిషన్ వేసినారు కాబట్టి దీనిలో ఇలాంటి వాస్తవం లేదు. ఇప్పటికే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలము ఏదో ఒక బ్యారేజ్ కాదు కదా, ఈరోజు పెద్ద ప్రాజెక్ట్ ఇది. వారు తొమ్మిడిహట్టి దగ్గర సాధ్యం కాదని చెప్పేసి మొదటి నుంచి కూడా మహారాష్ట్ర వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది. తొమ్మిడిహట్టి దగ్గర తట్టడి మట్టి ఎందుకు తీయలేకపోయారు? మరి అక్కడ పర్మిషన్స్ లేవని చెప్తా ఉన్నాం కదా. సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్స్ ఇచ్చింది, హ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చింది, అన్ని అనుమతులు. ఒక్కసారి గమనించాల్సిన విషయం ముఖ్యం ఏమైందంటే ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది కదా 10 సంవత్సరాల అధికారంలో, అన్ని అనుమతులు తీసుకున్నాం. ఈరోజు దాన్ని తప్పుదో పట్టించే బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్తో ములాఖాత్ అయిపోయి కాంగ్రెస్తో లోపాయ ఒప్పందం చేసుకొని ఏ రకంగానైనా సరే టీఆర్ఎస్ చెప్తున్న రాజకీయ దురుద్దేశం తప్ప దీనిలో ఎలాంటి ఒక రీజన్ మీరు చెప్పినట్టుగా అన్ని అనుమతులు తీసుకొని మేము పని స్టార్ట్ చేసాం, పూర్తి చేసాం రికార్డ్ టైంలో. దాని యొక్క ఫలితాలు కూడా వచ్చినాయి. వారన్నీ కూడా పక్కదో పట్టించడానికి అబద్ధాలతో, అంటే రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా అబద్ధాల బునాదులపైన ఏర్పడ్డ ప్రభుత్వం తానే ఒక అబద్ధాలని ఏ రకంగా బొచ్చిండు హామీలు నిలవేల్చుకోలేడు కాబట్టి ఏ రకంగా తప్పించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ రకమైనటువంటి అంశాలను ముందు తీసుకొచ్చి పెట్టి దీనిపైన చర్చ పెట్టాలని చెప్పేసి, అంటే సైడ్ ట్రాక్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి, పక్కదో పట్టించడానికి ఇలాంటి కమిషన్లు వేయడం ఒకటి కాదు కదా.